మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. ముందుగా హెడ్లైన్స్. లిఫ్ట్ గుంతలో పడి మహిళ మృతి చెందిన ఘటన సైఫాబాద్ రహనా పరిధిలో జరిగింది. మనవాడిని రక్షించి తాను ప్రాణాలు వదిలింది. పోలీసుల కథనం ప్రకారం విశాఖపట్నానికి చెందిన కె రాధ 57 సంవత్సరాలు ఆనంద్ నగర్ కాలనీలో భావన అపార్ట్మెంట్ 4వ అంతస్తులోని 404 ఫ్లాట్లో ఉంటున్నారు. శుక్రవారం సాయంత్రం తన 15 నెలల మనవడు జాయ్ని ఎత్తుకొని కిందికి వెళ్లేందుకు లిఫ్ట్ వద్దకు వచ్చారు. లిఫ్ట్ 4వ అంతస్తులోనే ఉందనుకొని గ్రిల్స్ తెరిచి అడుగు వేయగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ పై పడిపోయారు. అగ్నిమాపక, డిఆర్ఎఫ్ పోలీసులు చేరుకొని వారిని బయటకు తీశారు. రాధను నిమ్స్కు, బాలుడిని కేర్ ఆసుపత్రికి తరలించారు. రాధ అప్పటికే మృతి చెందారు. గుంతలో నుంచి వెలుగు తీసేటప్పుడు ఆమె మనవడికి ఏమీ కాకుండా పట్టుకొని ఉండడం కనిపించిందని స్థానికులు చెప్పారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ తరపున లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శనివారం అమరావతి అసెంబ్లీ భవనంలో లింగమనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితా రాణికి అందజేశారు. ఈ నామినేషన్ దాఖలు ప్రక్రియలో కూటమి పార్టీ నేతలు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఒక సెట్ నామినేషన్ను సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు ఎం అఖిల్ కుమార్, పి విజయకుమారి, అదేవిధంగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, ఎమ్మెల్యేలు నక్క ఆనందబాబు, పులవర్తి రామాంజనేయులు, అంజిబాబు, ఎన్ ఈశ్వరరావుతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2023 జూలైలో నేను టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్గా ఉన్న సమయంలో నా ఫోన్ ట్యాప్ అయిందని అధికారులు చెప్పారు. అప్పుడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉన్నాను. ఆయన టీం సభ్యుడిగా ఉన్నందుకు నా ఫోన్ ట్యాప్ చేశారు. మెల్ల మాట్లాడదా బ్యాగ్ తీసుకో ఓకే కొంచెం బ్యాగ్ కదండి వెళ్ళిపోతుంది ప్రశాంతంగా వెళ్తారు. సార్ కేటీఆర్ మంత్రి పొన్నం ప్రభాకర్ నోరు అదుపులో పెట్టుకోవాలి. తెలంగాణను జాగిరా అని పవన్ కళ్యాణ్ మాటలను వక్రీకరించారని జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ అన్నారు. గద్దర్ కూతురు వెన్నెల పవన్ కళ్యాణ్ గురించి బాగా తెలుసు. జాగిరా అని పవన్ కళ్యాణ్ అన్నది రాజకీయ నాయకులు పాలకులను ఉద్దేశించి. నిజంగా పవన్ కళ్యాణ్ చెరువును కబ్జా చేస్తే ప్రభుత్వం సీజ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. తిహార్ జైల్లో చిప్పకూడు తిన్న వాళ్ళు నీతులు చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో జాగృతి పేరుతో కవిత కోర్టులో వసూలు చేసింది. అమెరికా నుంచి కవిత హిమాయత్ నగర్ లో బ్యూటీ పార్లర్ నడిపించింది నిజం కాదా? పవన్ కళ్యాణ్ పై మాట్లాడే కవిత సహా ఇతర నేతలు వారి ఆస్తులను బయటపెట్టాలి. గద్దర్ని ఉద్దేశించి తెలంగాణ వ్యతిరేకి అని స్వయంగా కేసీఆర్ అన్నారు. ఈ విషయం వెన్నెల తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ ను అంటే తెలంగాణ బిడ్డలను అన్నట్లే. పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నది తెలంగాణ బిడ్డలమే. కోడి చెరువు గురించి కవిత మాట్లాడడం హాస్యాస్పదం. గెటప్లు మార్చుకొని ప్రెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు. గద్దర్కు కారు కొనిస్తే దానిపై కూడా విమర్శల. గద్దర్ను రోడ్డుపై నిలబెట్టిన ఘనత కవిత కుటుంబానిదే అని తెలిపారు. మీడియా మిత్రులకి మనస్ఫూర్తిగా నమస్కారాలు. గత వారం రోజులుగా ముఖ్యంగా జూన్ 2న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ జనసేన కార్యకర్తలకి నాయకులకి ఇచ్చిన బలం. జూన్ 2న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ జనసేన నాయకులకి కార్యకర్తలకి వీర మహిళలకు ఇచ్చిన ధైర్యం, వారు మాకు ఇచ్చిన పోరాట స్ఫూర్తికి మనస్ఫూర్తిగా అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు మీకు తెలుసు. ఎస్పెషల్లీ జూన్ 2న పవన్ కళ్యాణ్ గారు జనసేన నాయకులకి కార్యకర్తలకి వీర మహిళలకి ఇచ్చిన ధైర్యం నిజంగా మనస్ఫూర్తిగా కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే ఆయన మాటలని ఎన్ని రకాలుగా వక్రీకరించాలో అన్ని రకాలుగా వక్రీకరించి మాట్లాడుతున్న ప్రజా ప్రతినిధులకి మరియు కొంతమంది నాయకులకి ఎన్నిసార్లు చెప్పినా అదే పాట. ఏం చెప్పినా సరే తిరిగి ఆవు పాట ఉంటారు కదా, అదే మాట్లాడతారు తప్ప వాళ్ళు మారని అర్థమైంది. తెలంగాణ మీ అయ్యే జాగీరా అన్నందుకు దాన్ని ఎంత వక్రీకరిస్తున్నారంటే, తెలంగాణ మీ అయ్యే జాగీరా అన్నది ఆయన మీ పాలకులని ఎవరైతే మీరు మాట్లాడుతున్నారో మా అయ్య జాగీరా అని మాట్లాడుతున్నారో
వాళ్ళని అన్నారు తప్ప తెలంగాణ ప్రజల్ని ఎవరు అనలేదు. తెలంగాణ ప్రజలదని ఆయనే నొక్కి వక్కా నుంచి చెప్పారు. దాన్ని వక్రీకరించి ఎస్ మాయే జాగిరే, ఎస్ మాయే జాగిరే, ఎస్ మనయే జాగిరే, నేను తెలంగాణ బిడ్డనే, తెలంగాణ భూమి పుత్రులదే, ఆయన చెప్పింది కూడా అదే. దానికి ఎందుకు దాన్ని పదే పదే ఒక సెంటెన్స్ని పట్టుకొని మీ అయ్యే జాగిరి అంటారా, మీ అయ్యే జాగిరి అంటారా? ఆయన అన్నది మీలాంటి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, తెలంగాణ బిడ్డలే జనసేనలో పోటీ చేస్తున్నారు. ఆంధ్ర వాళ్ళు వచ్చో లేకపోతే అమెరికా నుంచి వచ్చో పోటీ చేయట్లే. ఇక్కడ తెలంగాణ బిడ్డలు, తెలంగాణలో ఉన్న ఉద్యమకారులు ఇక్కడ పోటీ చేస్తారని చెప్పారు. ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఎందుకు వక్రీకరించి మాట్లాడుతున్నారు? అంటే వక్రీకరించడానికి ఏం లేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడే వాళ్ళు ఏమైనా ఉత్తమలా అంటే అవినీతి చిట్ట. ఇక ఎన్ని రకాలుగా చెప్తాం? పొన్నం ప్రభాకర్ గారి గురించి 100 వస్తాయి ఇక్కడ లిస్టు. ఆయన చేసిన అక్రమాల గురించి 100 లిస్ట్ ఇస్తాయి. దాని గురించి పట్టించుకోము, దాని గురించి ఎవరు పట్టించుకోరు. ఈయన మాత్రం ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మేము ఇక్కడ మా వాళ్ళు పోటీ చేస్తారు, తెలంగాణ బిడ్డలు పోటీ చేస్తారు అంటే చాలు విద్వేషాలు రెచ్చగొట్టేసి మాయే జాగిరి మీయే జాగిరి మాట్లాడుతున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా మీరేం చేశారు బీసీ పీపుల్కి? చెప్పండి పొన్నం ప్రభాకర్ గారు, చెప్పండి. హుస్నాబాద్కి మీరు ఏం చేశారో చెప్పండి చాలు. ఫస్ట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి, ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రకరకాలుగా నిందలు వేస్తూ చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు మేము తెచ్చామని 10 సంవత్సరాలు పాలించిన నాయకులను చూశారు. మేము ఇచ్చామని చెప్పుకున్న మిమ్మల్ని 2 సంవత్సరాలు చూస్తున్నారు. 10 సంవత్సరాల పాలనలో 1200 మంది అమరవీరుల గురించి చనిపోయారని అందరూ చెప్తారు. కానీ 1200 మంది డేటా మీ దగ్గర ఉందా? 12 మంది అమరవీరుల కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎంత దయనీయ పరిస్థితులు ఉన్నాయో తెలుసా? కానీ ఆ 10 సంవత్సరాల్లో మీ 4 కుటుంబాలు మాత్రం రబ్బర్ చెప్పుల నుంచి బెంజ్ కాల వరకు ఎదిగాయి. అందరికి తెలియదా? మీరే చెప్తారు, కేటీఆర్ గారు మీరే చెప్పారు, మా ఎమ్మెల్యేలను చూసి ఓర్వలేక రబ్బర్ చెప్పులు వేసుకున్న స్థాయి నుంచి ఫార్చ్యూనర్ కార్లో తిరిగితే భరించలేక అన్నారు. కానీ పరిస్థితులు ఏంటి? ప్రజల సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎక్కడ వేసినట్టు అక్కడే ఉంది కదా. ఉద్యమకారులు అసలు తెలంగాణ వాదం అనేది చాలా పవిత్రమైన వాదం. దాన్ని ఎలా వాడుకుంటున్నారంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు సిపిఎం అసలు మీరు వ్యతిరేకి తెలంగాణ వాదానికి, కానీ వాడుకుంటున్నారు. ఇప్పుడు వాడేసేది అంత కదా. కాంగ్రెస్, ఎంఐఎం వీళ్ళందరూ వ్యతిరేకేగా. కానీ ఇప్పుడు తెలంగాణ వాదాన్ని వాడుకోవడంలో ఇంకా వీళ్ళని మించిన వాళ్ళు లేరు, కనబడట్లేదు. ఇది ఎంత అంటే విద్వేషాలు రెచ్చగొట్టేసి ఇంకా తెలంగాణ ప్రజల్ని నిరక్షరాస్యులుగా చేసి ఓట్లకు మాత్రమే పరిమితం చేసి మీరు మాత్రం రకరకాల బిజినెస్లు పెట్టుకొని రకరకాలుగా ఎదిగేసి ఇంకా ఉద్యమకారులు ఎవరు ఎదగద్దు, ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరు ఎదగద్దు, మన 4 కుటుంబాలు ఎదగాలి. ఇంక తెలంగాణ ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. మాట్లాడలేకపోవచ్చు ఇప్పుడు, కానీ ఓటుతో బలంగా బుద్ధి చెప్తారు. అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఎలా ఉంటుందంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. అవినీతి కేసులో చిప్పకూడు తిని తీహార్ జైల్లో వాళ్ళు చెప్పే నీతులు కూడా వినాల్సి వస్తుంది. మనం ఇప్పుడు వాళ్ళు అవినీతి కేసులో జైల్లోకి వెళ్ళి 2.0 అని గెటప్పులు మార్చుకొని ఇప్పుడు వచ్చి మాకు నీతులు చెప్తుంటే మేము వినాలి. ఇప్పుడు మేము తెలంగాణ బిడ్డలు మేము వినాలి. అక్క మీరు ఎక్కడున్నారు? ఎప్పుడు వచ్చారు తెలంగాణ ఉద్యమంలో? 2000లో స్టార్ట్ అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? అమరవీరులు అయినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఉస్మానియా క్యాంపస్లో పిల్లలు తన్నులు తినప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారు? అరే ఇదేదో ఉధృతంగా ఉంది, ఇది ఎక్కడేదో మంచిగా కమాయించుకోవచ్చు అని అమెరికా నుంచి వచ్చి బ్యూటీ పార్లర్లు పెట్టుకున్నారు. మీరు గుర్తులేదా? హిమాయత్ నగర్లో లాక్మీ బ్యూటీ పార్లర్ పెట్టుకొని ఇప్పుడు మీ ఆస్తి 8,000 కోట్లమ్మా. ఎక్కడమ్మా బుజ్జు ఖలీఫాలో మీ ఫ్లాట్లు? హైత్ ప్లేస్ ఎక్కడమ్మా? 100 కోట్ల హోటల్స్. అలాగే 50 ఎకరాల ఫామ్ హౌజులు ఎక్కడి నుంచి వచ్చినాం ఇవి?
మరి తెలంగాణ అమరవీరుల పరిస్థితి అమరవీరుల కుటుంబాల పరిస్థితి ఏంటమ్మా చెప్పండి. మీరు తెలంగాణ జాగృతి పేరుతో ఒక బతుకమ్మ ఎత్తేసుకొని ఎంత మనీ ఎన్ఆర్ఐ నుంచి ఎంత మనీ కలెక్ట్ చేస్తారు, దానికి శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే చేస్తారమ్మా? అవి మనకు రావు, ఎందుకంటే మనల్ని ఎవరు అడగొద్దు. మనం మాత్రం అందరినీ క్వశ్చన్ చేయొచ్చు. ఇవన్నీ అడిగితే ఏమవుద్దంటే నేను తెలంగాణ బిడ్డగా అడుగుతున్నాను, మేము ఉద్యమకాలంలో బిడ్డగా అడుగుతున్నాం. చెప్పండి వీటి సమాధానం. కడుపు మండి 10 సంవత్సరాల పాలనలో ఏమీ కాలేదనే, ఎవరు మా వైపు లేరనే మేము ఇక్కడికి వచ్చాం. మీరు ఎలాగైతే సోనియా గాంధీ గారిని నెత్తిన పెట్టుకొని మీరు పెట్టుకున్నారో తెలంగాణ ప్రజలు, అలాగే మేము కూడా మా పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకొని ఒక ఫైటింగ్ స్పీడ్తో వెళ్తున్నాం. మీరు పవన్ కళ్యాణ్ అంటే మమ్మల్ని అన్నట్టే, ఇక్కడ తెలంగాణ బిడ్డలను అన్నట్టే మర్చిపోకండి. ఇక్కడ వేరే ఆయన పక్కన ఎవరు లేరు, తెలంగాణ బిడ్డలనే ఉన్నాం. మా ప్రశ్నకు సమాధానం చెప్పండి మీరు. కోడి చెరువు గురించి ఆమె మాట్లాడుతుంది. ఇన్ని అవినీతి పనులు చేసి చిప్పకూడి తినొచ్చిన ఆమె కోడి చెరువు పవన్ కళ్యాణ్ గురించి అవినీతి మాట్లాడుతుంది. ఆమె నీకంటే ముందే నేను అవినీతి చేసినట్టయితే, నాది ఒకవేళ నాకు అలాంటిది అయితే ప్రెస్ మీట్ ఆ రోజు పెట్టేసి చెప్పారు తీసుకోండి అని. తీసుకోమని చెప్పు. నిజంగా అక్రమంగా సంపాదిస్తే తీసుకోమని చెప్పండి. తీసుకోండి, రేవంత్ రెడ్డి గారు తీసుకోమని చెప్పారు కదా, మరి ఎందుకు రావట్లేదు? అలాగే మరి మీరు మీ అవినీతి సొమ్ముని ఒకసారి చూపించండి అమ్మా, ప్రభుత్వానికి అప్పగించండి. బాగా మాట్లాడుతున్నారు కదా, చిట్టా ఇప్పండి. మీరు ఎక్కడెక్కడ సంపాదించారు అవి అవినీతితో కదా ప్రూవ్ చేస్తారు కదా తెలంగాణ ప్రజలు. అప్పగించి చూడండి ఒకసారి, ఆ ధైర్యం ఉందా? ప్రెస్ మీట్లకు వచ్చి గెటప్లు మార్చుకొని మాట్లాడడం కదమ్మా ఈజీ. మనం మాట్లాడడం ఇది చేయడం చాలా టఫ్. అది మాట మీద నిలబడడం చాలా టఫ్. గద్దర్ అన్నకి కారు కొంటే దానిపై కూడా వ్యాఖ్యలు. అరే మీరు గద్దర్ గారిని 4 గంటలు రోడ్డు మీద నిలబెట్టు. గద్దర్ గారు కళాకారుడు మాత్రమే కాదమ్మా, ప్రజాయుద్ధ నౌక. అందరిలాగా యాక్టర్స్ లాగానో లేకపోతే పాటలు పాడడం కళాకారుడు మాత్రమే కాదు, ప్రజాయుద్ధ నౌక. ప్రజల పక్షాన పోరాడిన ఒక మహనీయుడు. ఆయన్ని పట్టుకొని 4 గంటలు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా రోడ్డు మీద కూర్చోబెట్టిన ఘనత ఎవరిదమ్మా? ప్రభుత్వానిది, మీది కదమ్మా. అప్పుడు మీరు లేరా? అప్పుడు లేవని నోరు ఇప్పుడు బాగా లేస్తుందే ఆయన గురించి, ఏదో సానుభూతి చూపించినట్టు. ఆయన మీద ఇప్పుడు లేడు కాబట్టి, ఆయన ఉండుంటే ఒక్కొక్కరిని ఆ కట్ట తీసుకొని కొట్టాడు. ఆయన లేరు కాబట్టి ప్రతి ఒక్కడు మాట్లాడేవాడు. ఇప్పుడు ఆయన ఎవరి గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిందంటే అది పవన్ కళ్యాణ్ గారి గురించే. కళ్యాణ్ నా తమ్ముళ్ళు లాంటాడు, నాకు ఇంత చరం ఉంది, నన్ను ఇంత బాగా చూసుకుంటున్నాడు. ఎప్పుడో ఎంత వక్రీకరించంటే ఆయనకు బుల్లెట్లు తాకిన ఎప్పుడో 97లో. వయసు రీత్యా ఆ నొప్పులు ఏజ్ అయిపోయిన కొద్దీ పెరుగుతుంటాయి, నడవలేరు. అలాంటి టైంలో కళ్యాణ్ గారు దగ్గరికి వెళ్తే, ఏం లేరా తమ్మి ఇట్లా నొస్తుంది, వయసు పైపడింది కదా అంటే, తనేదో కొనిచ్చినందుకు దాన్ని కూడా ఒకలాంటి అంటే దానికి ఒక స్క్రిప్ట్ అల్లేసి దాన్ని వక్రీకరించి ఆయనకి ఎప్పుడు బుల్లెట్లు తాకినాయి, ఎప్పుడు వచ్చిండ్రు, ఇదా మీరు మాట్లాడేది? ఇంకెన్ని మాట్లాడతారమ్మా? మాట్లాడాలంటే ఏం జరిగిందమ్మా కేసీఆర్ గారి పాలనలో మీకు తెలియదా? మీరు విమర్శించినవి చెప్తే కేటీఆర్ గారు ఏం చెప్పాలో తెలియక అల్లాడిపోతున్నారు. ఎన్ని వేల కోట్లు దోచుకున్నారు మీరే చెప్తున్నారు ఆ 10 సంవత్సరాల పాలనలో. అందులో మీకు భాగస్వామ్యం లేదని దొంగలు ఊర్లు పంచుకుంటే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది కథ. తెలంగాణలో సామెత ఉంటుంది, దొంగలు ఊర్లు పంచుకొని గొడవ వస్తాయి కదా వాళ్ళ మధ్య. అట్లా మీరు బయటకు వచ్చారు, కానీ మీరు కూడా దాంట్లో ఒక పార్టే కదా. చాలు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడము ఆపేయండి. నిన్నే ఒక పెద్ద మనుషులు నేను చూసిన, నిజమైన జర్నలిస్టులు ప్రెస్ మీట్ పెట్టారు, మీ అందరూ తెలిసిందేగా. దాంట్లో ఎలా చెప్పారు, ఎవరు జర్నలిస్టులు, ఎవరు ఎలాంటి వాళ్ళు, కళ్యాణ్ గారు చేస్తున్న తప్పేంటి ప్రశ్నించారా లేదా? వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా తెలంగాణ యువతకు మీలాంటి వాళ్ళు మాకు ఆదర్శం. ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు, జరిగింది చెప్పేవాళ్ళు మాకు ఆదర్శం. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా జనసేన తరఫున. ఇంకా అనిరుద్ధ్ రెడ్డి, ఇంకా ఈయన గురించి మాట్లాడాలంటే ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే అర్థం కాదు. ఆయన ఆరిజిన్ ఎక్కడ? నెల్లూరు కాదా?
అంటే నువ్వు ఇక్కడికి వచ్చి పోటీ చేసి నీకు డబ్బులు ఉన్నాయని టికెట్ తెచ్చుకొని పోటీ చేసి గెలిచినంత మాత్రాన ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే హైలైట్ అవుతాను మాట్లాడుతున్నాను. నువ్వు కూడా నీకు జుట్టు లేదని చెప్పుకుంటావు. నీకు ఆయనకు కంపారిజనే లేదు. నువ్వు జుట్టే కాదు ఏ రకంగా నీకు కంపారిజన్ లేదు. ఆయన గురించి ఎందుకు మాట్లాడతారు బ్రదర్ మీరు? నీ కాన్స్టిట్యున్సీ ఒకసారి చూసుకున్నావా? నీ గురించి ఏం మాట్లాడతారో చెప్తే అంటే వీళ్ళ ఇంకా మాట్లాడదు. ఇంకా దయచేసి డన్. ఎందుకంటే మేము జనసేన పరంగా జనసేన ప్లాట్ఫామ్లో తెలంగాణ బిడ్డలు పోటీ చేయడానికి, తెలంగాణ వ్యాప్తంగా ప్రశ్నించడానికి, తెలంగాణ వ్యాప్తంగా తిరగడానికి రెడీగా ఉన్నాం. ఇంకా ఆపాల్సిన అంత దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే తెలంగాణ బిడ్డలమేమా. మళ్ళొకసారి చెప్తున్నా, తెలంగాణ మా అయ్య జాగిరి కూడా, ఇక్కడ ఉన్న అందరు అయ్య జాగిర్లు కూడా భూమిపుత్ర. తిరుమల టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్లో అర్ధరాత్రి ఘర్షణ చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తుల మధ్య పరస్పర దాడులు జరిగాయి. మారణ ఆయుధాలతో దాడి చేసినట్లు సమాచారం. తలపై దాడులతో రక్తస్రావమైనట్లు స్థానికులు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద అనధికార కూల్ డ్రింక్స్ విక్రేతల మధ్య గొడవగా అనుమానాలు ఉన్నాయి. ఒకరిపై ఒకరు విచక్షణ రహితంగా దాడులకు పాల్పడ్డారు. గంజాయి మత్తులో దాడులు జరిగినట్లు స్థానికులు అనుమానం. ఘటనతో టెలిఫోన్ ఎక్స్చేంజ్ రోడ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నమస్తే, వెల్కమ్ టు D9 టీవీ. నేను మీ రమాదేవి. శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్, బాలాజీనగర్, కొర్రెంల పాఠశాల విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు పాఠ్యేతర అంశాల కలయికతో కూడిన సంపూర్ణ విద్యను అందిస్తోంది. భాషా నైపుణ్యాలలో భాగంగా రాయడం, చదవడం, అవగాహన మరియు వ్యాకరణం, గణిత ప్రయోగశాల అంటే మ్యాథ్ ల్యాబ్ ఆధారంగా గణితాన్ని బోధించడం, సైన్స్ ప్రాజెక్టులు మరియు సైన్స్ పరికరాల ద్వారా విద్యాబోధన, స్పోకెన్ ఇంగ్లీష్ పైన ప్రత్యేక తరగతులు, కళలు మరియు క్రాఫ్ట్, డ్రాయింగ్, పెయింటింగ్ మరియు సృజనాత్మకత, శారీరక విద్య, క్రీడలు, ఆటలు మరియు ఫిట్నెస్, పాఠ్యేతర కార్యకలాపాలు అంటే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్, డ్యాన్స్, రోబోటిక్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఫీల్డ్ ట్రిప్స్, అబాకస్, IIT ఒలింపియాడ్, NCC, టైక్వాండో మరియు యోగా. విద్యా ప్రణాళిక, సిలబస్ CBSE కరికులం. శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల మేధోపరమైన, శారీరక మరియు వ్యక్తిత్వ వికాసంపై దృష్టి సారిస్తూ సంపూర్ణ విద్యను అందించడమే లక్ష్యంగా అడ్మిషన్లు జరుగుచున్నవి. క్వాలిటీ మరియు స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ గురించి సంప్రదించాల్సిన నెంబర్లు 6305605061 మరియు 9000414233.